పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లకు జంప్ అయినరు. అది తెలంగాణ మొత్తం తెలుసు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, ఆ లెక్కకత్తే దేశం మొత్తం తెలుసు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏం చేశారంటే, వాళ్ళు మా కాంగ్రెస్లో రాలే, బీఆర్ఎస్లోనే ఉన్నారు, వాళ్ళు వివరణ ఇచ్చిండ్రు, మేము నమ్ముతున్నామని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అన్నారు. మరి ఇట్లా బుక్ పట్టుకుంటాడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇంకా కొందరు. వాస్తవం చెప్పాలంటే కడియం శ్రీహరి బిడ్డ కూడా, అంటే కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్లో పోయాడు. కడియం శ్రీహరి బిడ్డ కూడా ఎంపీ అయిన తర్వాత రాజ్యాంగం పుస్తకం పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి బుక్ పట్టుకొని ప్రమాణం చేసిర్రు. మరి వీళ్లకు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా? ఈ ప్రమాణాల పట్ల గౌరవం ఉన్నదా? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. సో మరి మొత్తానికైతే ఖైరతాబాదు అలాగే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాబోతా ఉన్నది. 100కు 100% ఇది నిజం. కారణాలు ఏంటి అనేది చెప్తా, క్లియర్గా చెప్తా. ఫిక్స్ అయిపోయారు వీళ్ళు, బుక్ అయిపోయారు. ముఖ్యంగా ఏంటంటే దానం నాగేందర్ బుక్ అయిపోయాడు. దానం నాగేందర్కు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఖైరతాబాదులో కూడా ఉప ఎన్నిక రాబోతూ ఉన్నది. మరి ఎందుకు రాబోతూ ఉన్నది అనేది వివరాలు ఖచ్చితంగా మీకు, అంటే అత్యంత నమ్మదగిన సమాచారం, అత్యంత విశ్వసనీయమైన సమాచారం ప్రకారం నేను మీకు చెప్తా ఉన్నా మిత్రులారా. మరి ఏం జరగబోతా ఉన్నది, ఏం జరిగింది అనేది వివరాలు, విశ్లేషణ, 5 నిమిషాల విశ్లేషణ. ఖచ్చితంగా మీరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. వీళ్ళే మొత్తం టోటల్గా ఈ యొక్క రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వాళ్ళందరూ కూడా ఎవరెవరంటే ఒక 10 మంది. లాస్ట్కు గడ్డం ప్రసాద్ గారు కూడా, స్పీకర్ కూడా. ఎందుకంటే స్పీకర్ గారికి రాజ్యాంగం అంటే నడవదు. వీళ్ళకు స్పెషల్ రాజ్యాంగం కావాలి, కాంగ్రెస్ రాజ్యాంగం, అదే కాంగ్రెస్ రాజ్యాంగం కావాలి. వీళ్ళకు బుక్ రాసుకోవాలి, రాజ్యాంగం మనిషిని పెట్టి రాయించుకోవాలి. రాజ్యాంగం పట్ల వీళ్ళకి గౌరవం లేని వ్యక్తులు ఎవరంటే ఈ 10 మంది ప్లస్ ఒక్కటి స్పీకర్ గారు కూడా 11వ వ్యక్తి. అంటే రాహుల్ గాంధీ అనడైనా బుక్ పట్టుకుంటాడు, సోనియా గాంధీ బుక్ పట్టుకుంటుంది, ప్రియాంక గాంధీ బుక్ పట్టుకుంటుంది. సేవ్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇజ్జత్ అనిపించాలి మిత్రులారా. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే నిజాయితీగా ఉండాలి. ఒక స్పీకర్ అంటే మనకు ఒక లెక్క ప్రకారం ఒక న్యాయమూర్తి లెక్కనే, అంటే ఒక జడ్జి లెక్కనే స్పీకర్ అంటే. అటువంటి స్పీకర్ను కూడా మీద కూడా ఒత్తిడి ఉన్నది, కాంగ్రెస్ ఒత్తిడి ఉన్నది. అంటే ఇది నవలన ఎడవలన తెలుస్తలేదు. సో ముఖ్యంగా మరి ఈ విశ్లేషణలో ఫస్ట్ క్లీన్ చిట్, 5గురికి క్లీన్ చిట్ ఇచ్చాడు గడ్డం ప్రసాద్ గారు. సుప్రీంకోర్టు 9 నెలల కాంచెల్లి సుప్రీంకోర్టు చెప్తా ఉంటే ఇప్పుడు తీర్పిచ్చిర్రు. అంటే 3 నెలల గడువు ఇచ్చి 9 నెలలు అయింది. 3 నెలల గడువు ఇచ్చింది సుప్రీంకోర్టు. సో మరి ఈ యొక్క గడ్డం ప్రసాద్ స్పీకరు నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయంలో ముఖ్యంగా 5గురికి క్లీన్ చిట్ ఇచ్చిండు. 5గురు ఎవరెవరంటే ఇక్కడ మిత్రులారా ఒక్కసారి చూడండి. 5గురు ఎవరెవరంటే తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే, ఈయనకు క్లీన్ చిట్ ఇచ్చిర్రు. అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఈయనకు క్లీన్ చిట్ ఇచ్చిర్రు. గూడెం మైపాల్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యేకు ఇచ్చిండ్రు. అలాగే ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యేకి ఇచ్చిండ్రు. మొత్తానికైతే 5గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చిండ్రు. మరి నువ్వు 5గురు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినప్పుడు మిగతా 5గురు ఎమ్మెల్యేల సంగతి ఏంటిది అనేది కూడా చెప్పాలి కదా. టైం పాస్ చేయడం అన్నట్టు, టైం పాస్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటింది. మరొక 6 నెలలు దాటిన తర్వాత కోర్టుకు పోవాలి. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో అదొక సంవత్సరం, ఇక అటు అనే వరకు ఎలక్షన్లు వస్తాయి అనేది వీళ్ళ యొక్క ఇంటెన్షన్. సో మరి వీళ్ళ యొక్క ఆలోచన ఆ విధంగా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా ఏంటంటే నేను ఈ విషయంలో బీఆర్ఎస్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. బీఆర్ఎస్ అనేది 100కు 100% అప్రిషియేట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ యొక్క కాంగ్రెస్లో పోలే. కారణం ఏంటంటే వీళ్ళు కోర్టుల ద్వారా గట్టిగా ఫైట్ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగబద్ధంగా గట్టిగా ఫైట్ చేశారు ఈ విషయంలో. ఇక మిగతా విషయాలలో బీఆర్ఎస్ను పొగిడే పరిస్థితి ఉండదు. ఇక మనకు తెలిసిన విషయమే, అది తెలిసిన పుస్తకమే. సో మరి ఈ విషయంలో బ్రహ్మాండంగా కొట్లాడుతున్నారు. కాబట్టి ఎవరైనా ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోవాలంటే ఉత్సవ పోసుకునే పరిస్థితి, గజగజ వణుకుతారు. ఎందుకంటే అనర్హత వేడిపడుతుంది. వాస్తవానికి మిత్రులారా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఈ 5గురు మంది ఎమ్మెల్యేలకు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అంటే మరొక 3 ఎమ్మెల్యేల మీద విచారణ ఉన్నట. ఆ 3 ఎవరెవరు అంటే మరొక 3 ఎవరెవరు ఉన్నారంటే ఈ యొక్క పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, కాల యాదే చేవెళ్ళ, ఎం సంజయ్ కుమార్ జగిత్యాల, ఈ 3 ఎమ్మెల్యేల మీద నెక్స్ట్. ఆ తర్వాత కడియం శ్రీహరి ఉన్ని దానం నాగేందర్. ఆ తర్వాత కారణం ఏంటిది ఇక్కడనే క్లియర్గా అర్థమైంది. అంటే కడియం శ్రీహరి బుక్ అయ్యిండు, దానం నాగేందర్ బుక్ అయ్యిండు. కాబట్టి వీళ్ళను చివరికి పెట్టుకున్నారు.
ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఈ ముగ్గురికి క్లీన్ చిట్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ క్లీన్ చిట్ ఇవ్వబోతున్నారు సంజయ్ కుమార్కు, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డికి, కాల యాదయ్యకు. ఈ ముగ్గురికి కూడా క్లీన్ చిట్ ఈ మధ్యలో ఇస్తారు. ఇచ్చిన తర్వాత మరికొద్ది సమయం తీసుకుంటారు. సమయం తీసుకున్న తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే దానం నాగేందర్, కడియం శ్రీహరి ఉన్నారో వీళ్ళిద్దరికి సంబంధించి మీరే నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టుకి పంపుతారు. ఎందుకంటే ఈయన తీసుకోడు, ఈయన అనర్హత వేట వేయడు. సుప్రీంకోర్టుకే మీకే వదిలేస్తున్నా నా నిర్ణయాన్ని అంటాడు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నెంబర్ 1 ఫస్ట్ బుక్ అయింది ఎవరంటే దానం నాగేందర్. ఎందుకు బుక్ అయిందంటే ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయి ఉండి చేతి గుర్తు మీద ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేసిండు. కాబట్టి ఈయన పార్టీ మారినట్టే. ఇది క్లియర్ ఎవిడెన్స్. ఇక పోతే కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే బిడ్డ కోసం ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని ప్రతి చోట ప్రచారం చేసాడు. వరంగల్ లోక్సభ ఎన్నికల సందర్భంగా బిడ్డను ఎంపీ చేయడం కోసమే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వేయండి, అందరికీ తెలిసిన విషయమే. ఇట్లారా నాకు టోటల్గా ఇప్పుడు కాదు, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి కడియం శ్రీహరి అంటే నాకు బాగా ఇష్టం. కారణం ఏంటంటే ఒక ఇంటలెక్చువల్, మంచి చదువుకున్న వ్యక్తి, విద్యావంతుడు అనుకున్నా, తెలివిగలడు అనుకున్నా, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నది అనుకున్నా. కానీ కడియం శ్రీహరి మీద విరక్తి కలిగింది అలా నాకు. కారణం ఏంటంటే నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నానంటే ఇక అది నవ్వాలన్నా ఏడవాలన్నా మిత్రులారా. ఎంత గలీజు పని అండి ఇది. ఒక మేధావి చేయాల్సిన పని ఇదేనా? కేవలం బిడ్డను ఎంపీ చేయడం కోసం కడియం శ్రీహరి ఇంత దూరం పోయిండు. మళ్ళీ ఇలా ఏం చెప్తాను, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటుడు. ఈ 10 మంది కూడా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామంట అంటే మరి చూసేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ. నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ 10 మంది బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారు. మరి ప్రజలారా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కామెంట్ చేయండి. 10 మంది బీఆర్ఎస్లో ఉన్నారా లేరా? మరి ఈ 10 మంది పిచ్చోళ్ళ, మనందరం లక్షల మంది, మీ కోట్ల మంది మనం చూసేటోళ్ళం పిచ్చోళ్ళమా? ఈ దేశమే మొత్తమే పిచ్చి దేశమా? వీళ్ళు పిచ్చోళ్ళ? ఎందుకు ఇట్లా అడుగుతూ ఉన్నారు? మరి వీళ్ళందరికీ రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నదా? కడియం శ్రీహరి క్లియర్గా ప్రచారం చేసిండు. సో ఈయన రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టే. ఇక దానం నాగేందర్ కూడా డైరెక్ట్ దొరికిపోయాడు. క్లియర్ ఎవిడెన్స్ ఎలక్షన్ కమిషన్కే దొరికినట్టు. ఎందుకంటే చేతి గుర్తు మీద పోటీ చేసిండు. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడబోతోంది. ఎండాకాలంలో ఉప ఎన్నిక రాబోతోంది ఖైరతాబాద్లో. అలాగే కడియం శ్రీహరి అంశం కూడా లాస్ట్కి పెట్టారు. కడియం శ్రీహరి మీద కూడా అనర్హత వేటు పడబోతోంది. అయితే ముందే రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు, కడియం శ్రీహరికి అక్కడ ఎదురు లేదు, ఆడ క్యాండిడేట్ లేడు. బీజేపీకి బీఆర్ఎస్కు స్టేషన్ గన్పూర్లో క్యాండిడేట్ లేడు కాబట్టి కడియం శ్రీహరికి సమస్య లేదు, ఆడ ఉప ఎన్నిక గెలుచుకోవచ్చు. ఇక పోతే ఖైరతాబాద్లో దానం నాగేందర్ నిలబడే పరిస్థితి లేదు. వేరే అతన్ని నిలబెట్టి ఎమ్మెల్యేని చేస్తారు. ఇక దానం నాగేందర్ను ఎమ్మెల్సీ చేసి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక, అలాగే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక, కడియం శ్రీహరి దానం నాగేందర్ పైన అనర్హత వేటు పడే అవకాశాలు 100% క్లియర్గా కనబడతా ఉన్నాయి మిత్రులారా. సో మిత్రులారా, మరి మీ యొక్క అభిప్రాయాన్ని, ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.